హలో ఎవర్స్ వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ తీసేద్దామని లంకేషన్ మాట్లాడుతాను. నిన్న వీడియోలో చెప్పిన విధంగానే మనకి ఈరోజు మార్నింగ్ సమయంలో మనకి అక్కడక్కడ మాత్రమే జల్లులు అనేవి నమోదవుతున్నాయి. ప్రస్తుత సమయంలో మనకి కృష్ణా పరిసర ప్రాంతాలు, అలాగే గుంటూరు, బాపట్ల, అలాగే పల్నాడు జిల్లాలో మనకి అక్కడక్కడ మాత్రమే తేలికపాటి జల్లులు మాత్రమే నమోదవుతున్నాయి. అలాగే మనకి కోనసీమ, అలాగే విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి ఈ పరిసర ప్రాంతాల్లో మనకి తేలికపాటి జల్లులు మాత్రమే నమోదవుతున్నాయి. ఈ జల్లులు వచ్చేసరికి మనకి ఉదయం 9 లేదా 10 గంటల వరకు నమోదవుతాయి. ఆ తర్వాత నుంచి మనకి ఎండ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి నిన్నంటే మనం వీడియోలో చెప్పిన విధంగానే మనకి ఈ రోజు నుంచి వాతావరణంలో కాస్త నెమ్మదిగా మారే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. అంటే పొడి వాతావరణం కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఈరోజు రాత్రికి మరలా వర్షం వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే మరీ భారీగా వర్షాలు వచ్చే అవకాశాలు అయితే కనిపించడం లేదు. ఇలాగే తేలికపాటి వర్షాలు మాత్రమే నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే మనకి ఈరోజు ఉదయం 9 గంటల వరకు మనకి వర్షాలు అనేవి ఉంటాయి. ఆ తర్వాత నుంచి ఎండ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే నిన్నటికంటే ఈరోజు వాతావరణం అనేది మారే అవకాశం అయితే ఉందా లేదా ఉంటుంది. కాబట్టి మనకి రేపటికి ఇంకాస్త వాతావరణం మారే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. కాబట్టి మనకి వర్షాలు అనేవి నెమ్మదిగా తగ్గుముఖం పట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే ప్రస్తుత సమయంలో మనకి కృష్ణా, గుంటూరు, అలాగే బాపట్ల, కోనసీమ, విశాఖపట్నం, అనకాపల్లి ఈ పరిసర ప్రాంతాల్లో మనకి తేలికపాటి జల్లులు మాత్రమే నమోదవుతున్నాయి. ఉదయం 9 లేదా 10 గంటలకు మనకి వర్షాలు అనేవి తగ్గుముఖం పట్టి ఎండ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి మనకి వాతావరణంలో మార్పులు అనేది నెమ్మదిగా మారే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇదిగో ప్రస్తుత సమయంలో కూడా మనకి ఆకాశం మేఘావృతమే ఉండింది. అలాగే మనకి తేలికపాటి జల్లులు మాత్రమే నమోదవుతున్నాయి. కాబట్టి మనకి రేపటి నుంచి వాతావరణం ఏ విధంగా ఉంటుంది అన్న దాని గురించి కూడా ఈరోజు సాయంత్రం సమయంలో అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.